ఆత్మకూరు నియోజకవర్గంలో హరీష్ గారు, మృదులా గారు కష్టపడి పనిచేస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళకి శక్తిని మించి కొన్ని ఏరియాలో కరెంటు లేని ఏరియాలోకి పోయి అక్కడ వాళ్ళ పిల్లలకి బుక్స్ అయితేనేవ్వండి, బెడ్షీట్స్ అయితేనేవ్వండి, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో కూడా కరెంటు లేని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఆత్మకూరు నియోజకవర్గంలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక వాళ్ళ మీద అనేక అబండాలు వేస్తున్నారు. సైకిళ్ళు అయితేనేవ్వండి, పిల్లలకి ఏది కావాలన్నా కానీ, ఏదన్నా ఎవరన్నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా కానీ వాళ్ళు వచ్చి కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంతవరకే. కానీ ఈ విధంగా దుర్భాషలు ఆడటం మంచి పద్ధతి కాదు. శ్రీధర్ గారు, నీ పరిస్థితి అందరికీ తెలుసు. నువ్వు ఎవరికి తెలియని వ్యక్తివేం కాదు. నువ్వు ఆత్మకూరులో ఉండి మా స్టేజీకి దాపు 50 అడుగుల దూరం, మేము వేసిన స్టేజీకి నీ ఆఫీసు 50 అడుగుల దూరం ఉంటుంది. 50 అడుగుల దూరంలో నువ్వు ఉండి కూర్చొని ఆడ పర్యవేక్షిస్తున్నావు. నువ్వు మమ్మల్ని అందరినీ రౌడీలు అంటావా? నువ్వు అక్కడ పర్యవేక్షించి కొంతమంది రౌడీ మొక్కలు నువ్వు తీసుకొచ్చి మందు తాగిచ్చి వాళ్ళ చేత కుర్జీలు బగలు కొట్టించి కుర్జీలు ఎత్తేయించి నువ్వు అజయ్ కుమార్ గారి మీదకి దాడికి చేయాలని వచ్చావు. నీకు సత్తా ఉందా? అజయ్ కుమార్ గారిని టచ్ చేసి ఉంటే ఆత్మకూరులో నువ్వేమై ఉండేవాళ్ళం, చూపించుండేవాళ్ళం. నీకు మంచి పద్ధతి కాదు. పార్టీ జనసేన పార్టీ ఇది. మనం అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం. అలాంటి వాళ్ళ మీదకి నువ్వు దాడి చేస్తూ మమ్మల్ని రౌడీలు అంటావా? మేము ఎక్కడన్నా రౌడీజం చేయంగా చూసావా నువ్వు? నెల్లూరులో జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం జరుగుతుంది. జనవాణి కార్యక్రమంలో మంగళగిరి ఆఫీస్ తర్వాత నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి వారంలో బుధవారం, శనివారం ఇక్కడ జనవాణి కార్యక్రమాలు జరిపిస్తున్నాం. జనవాణి కార్యక్రమాల్లో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడేదానికి మేము ముందున్నాం. ధర్మం కోసం పోతున్నాం. ధర్మం చేసేదానికి కూడా అధర్మం ఎదురు అవుతుంది. అంతేగాని మేము ఎక్కడా రవిడిసాలు చేసేది, రవిడి పనులు చేసేది మేము చెయ్యము. మేము అలాంటి వ్యక్తులం కాదు. రా, మేము రౌడీజం చేస్తున్నామని రా, నువ్వు రా, కాణిపాకం పోతాం రా, ప్రమాణం చేస్తాం రా. ఎవరు రౌడీజం చేసేది? నువ్వు ఓర్చుకోలేక కనీసం మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగే నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలని, ఆత్మకూరు నుంచి రావాలని కనీసం ఒక 1 అవర్ పైన పడుతుంది. నువ్వు అలాంటిది అప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టేశావు. మేము రావటం, ప్రెస్ మీట్ పెట్టడం. నీతో ఉన్న కార్యకర్తలు, నీతో ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారు నీతో పాటు? ముందుగానే ఫ్రీ ప్లాన్ నీది. నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు ఎదురువారి మీద దాడి చేసేదానికే సంసిద్ధమయ్యావు. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసేవాళ్ళం. మేము పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది, మేము మా నాయకుడు అధినాయకుడు ఏమి చెప్తే ఆయన మార్గంలో నడిచేవాళ్ళం. ఇంత దేనికి? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెస్తే తెలుస్తుంది ఎవరు రౌడిజం ఏందనేది. తెలియని వ్యక్తిగా తెలియని ఎవరు లేరు. అజయ్ కుమార్ గారు దాదాపు 65 ఏళ్ల వయసు. ఆయన ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం. ఆయన టిట్కో చైర్మన్. ఆయన వచ్చిన తర్వాత జిల్లాలో ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసు. మీకు తెలియని వ్యక్తి ఏం కాదు. మొన్న పోలిచెట్టి శ్రీనివాసులు గారు వచ్చారు. వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చారు. పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ దగ్గర సభ్యత నమోదు కార్యక్రమానికి వచ్చాం కదా. మేము అందరం కలిసి అందరం వచ్చాము. మీకు కలుపుకునే మనస్తత్వం లేదు. మీరు విభజించి పాలించాలి. మీ పరిస్థితి. నాగబాబు గారు నిన్న ఆవిర్భావ దినోత్సవం రోజు 50,000 పైన ఉద్యమి నమోదు కార్యక్రమం ట్వీట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిపీట్ చేశారు ట్వీట్ని. అలాంటి దాన్ని మీరు విమర్శించే స్థాయి మీకు లేదు. ఏదైనా కానీ ఆయన లక్ష్య సభ్యత నమోదు కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకి నడుస్తున్నారు. అదే ధ్యేయంతో ఈరోజు ఆత్మకూరు అయితేమి, ఉదయగిరి అయితేమి కొన్ని ప్రదేశాలు అన్ని దగ్గర తిరుగుతూ ఉన్నారు. అన్ని ప్రదేశాల్లో కార్యకర్తల కోసమే. అయితే కార్యకర్తల్లో ఈ బీమా పెట్టింది కూడా దేనికి? కార్యకర్తలు శ్రేయస్సే ఈ బీమా పథకం. ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబం కూడా ఆయన బాగుండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కార్యకర్తకి ఎవరికి అన్యాయం జరగకూడదనే ధ్యేయంతో
మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాంటి నాయకుడి దగ్గర మనం పనిచేస్తుంటే మీరు ఇలాంటి విమర్శలు చేయటం మంచిది కాదు. ఖబర్దార్ శ్రీధర్ గారు, ఇక్కడ ఎవరు రౌడీలు లేరు. మీరు ఏమైనా రౌడీలు చేస్తున్నారు కావాలి, మాకు అలాంటి అలవాట్లు లేవు, మేము ఎక్కడా కూడా చేయము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి మంచి పేరు తెచ్చి పార్టీని బలోపేతం చేసి జిల్లాలో నభూతో నభూస్తున్నట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి కార్యకర్తకి 10 వీర మహిళలకి 24/7 లాగా ఈ కార్యాలయం ఎప్పుడు తెరిచి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందుండి జిల్లాలోనే కాదు ఎక్కడైనా కానీ ఎవరు వచ్చినా కానీ ముందు ధర్మాన్ని కాపాడడానికి ముందుంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.